హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి స్మార్ట్ హోమ్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా రుచిగా ఆంధ్ర స్టైల్ మటన్ గోంగూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా తయారీని ప్రారంభిద్దాం. మటన్ గోంగూరకు కావలసిన పదార్థాలు: 1 kg మటన్, 2 కట్టలు గోంగూర, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 9 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత, 3 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి. ముందుగా 2 కట్టల తాజా గోంగూరను తీసుకొని ఒక్కొక్క కాడ నుంచి లేత ఆకులను వలిచి తీసుకోండి. పసుపు రంగులో ఉన్న లేదా పాడైన ఆకులు ఉంటే వాటిని తీసేయండి. ఇలా మంచి ఆకులు మాత్రమే తీసుకుంటే కూర చాలా రుచిగా వస్తుంది. అన్ని ఆకులు ఒలిచిన తర్వాత వాటిని ఒక చిల్లుల గిన్నెలో వేసి 3 నుంచి 4 సార్లు శుభ్రమైన నీటితో బాగా కడిగి నీరు పూర్తిగా వడగట్టేలా కొద్దిసేపు ఉంచండి. ఇప్పుడు గోంగూర మటన్ చేసే ప్రాసెస్ చూద్దాం. ఒక పాట్ తీసుకొని స్టవ్ మీద పెట్టి మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను పాట్లో వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే గోంగూర మొత్తం ఇలా మెత్తబడి ఉంటుంది. గోంగూరను లో ఫ్లేమ్ మీదనే ఉడికించాలి. హై ఫ్లేమ్ పెడితే అడుగు అంటుతుంది. ఇలా 8 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని బాగా రాముకోవాలి. ఇలా రాముకున్న గోంగూరను ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ గోంగూర ప్రాసెస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 kg మటన్ తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టి కాస్త వేడి అయ్యాక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాస్త హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త ఫ్రై అయ్యాక అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత అందులోనే తగినంత సాల్ట్, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మటన్ వేసిన తర్వాత 5 to 10 మినిట్స్ మసాలా పట్టే వరకు వేయించాలి. ఇలా వాటర్ పైకి వచ్చినప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి మటన్ మెత్తగా ఉడికే వరకు విజిల్స్ వచ్చేలా ఉడికించండి. తెచ్చుకున్న మటన్ ముదురుగా ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. మటన్ ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసి అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మటన్ గోంగూర కూర చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. మటన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి బలం వస్తుంది. అలాగే ఐరన్ ఉండటం వల్ల రక్తం పెరగడానికి సహాయపడుతుంది. గోంగూరలో విటమిన్ సి, ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచటంలో, జీర్ణక్రియను మెరుగుపరచటంలో, శరీరానికి కావలసిన పోషకాలు అందించడంలో సహాయపడతాయి. మటన్తో గోంగూర కలిపి తినడం వల్ల రుచి కూడా పెరుగుతుంది, పోషకాలు కూడా లభిస్తాయి. అయితే మటన్ను ఎప్పుడూ మితంగా తింటేనే ఆరోగ్యానికి మంచిది.
ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం పుల్లగా ఉంటే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాను. ఇలా ఇవి రెండు మిక్స్ చేసి 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మటన్ను ఉడికించాలి. గోంగూర పులుపు మటన్లో కలిపినప్పుడు కూర మంచి రుచి వస్తుంది. అంతే, ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ మటన్ గోంగూర రెడీ. దీనిని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకు ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భార్గవి స్మార్ట్ హోమ్.